మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఒకసారి యేసయ్యకి స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, అయా వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి, సహాయం చేసి తండ్రి మీకు స్తోత్రాలు చేసి మీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకుని నాదా సత్యస్వరూపి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి వదిలిచే సహాయం తెచ్చమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూసిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వాక్యమైన దేవునికే మహిమ కలుగును గాక. నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంలో మనం చూసాం. 19వ అధ్యాయంలో ఏ నరహంతకుడైనా సరే ఆశ్రయపురంలో వెళ్ళి దాక్కోవడం. ఆశ్రయపురం అంటే శిక్ష రాకుండా మనుషులు వెళ్ళి దాక్కునే స్థలం. మనుషులు వెళ్ళి దాక్కునే స్థలం అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండానే ఉన్నారు. అలాగే శిక్షక పాత్రలుగా ఉన్నారు. ఆ శిక్షక పాత్రలుగా ఉన్న వారందరూ కూడా యేసయ్యనే ఆ గుడారం కింద, యేసయ్యనే ఆయన రెక్కల కింద, యేసయ్యనే ఆయన సన్నిధి కిందకు వచ్చినప్పుడు మనందరూ కూడా క్షమించబడతాం. అక్కడ దేవుడు కాపుదల, భద్రత దేవుడు దయచేస్తాడు. అయితే ఇక్కడ 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు భయపడుతున్న ప్రజల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మాట్లాడుచున్న మాటల్ని చూద్దాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనములను చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో ఉండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవను, ఇశ్రాయేలారా వినుడి. నేడు మీరు శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖములు చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకుని వాడు గృహప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనుక అట్టివాడు తన ఇంటికి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించవచ్చును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండినట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ జనులందరూ కూడా జనులందరూ కూడా బలపరుస్తూ ఆయన మాట్లాడుతున్నారు కదా. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడు కానీ అక్కడ ఉండే రథాలను చూసినప్పుడు కానీ, గుర్రాలను చూసినప్పుడు కానీ మీరు భయపడొద్దు. మీరు వాళ్ళని చూసి బెదరొద్దు, వాళ్ళని చూసి వనకొద్దు. ఎందుకంటే యుద్ధం చేసేది మీరు కాదు, యుద్ధం చేసే మీ దేవుడైన యెహోవానే ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆ యుద్ధంలో బెదరొద్దు, భయపడవద్దు. శత్రువైన అపవాదితో యుద్ధం చేసే దేవుడే. శత్రువును చూసి బెదరొద్దు, భయపడొద్దు. ఏ విషయంలోనైనా బెదరొద్దు, భయపడదు. అయితే మీరు మీ యుద్ధానికి పోయేటప్పుడు యాజకుల దగ్గరికి వచ్చి వారు యుద్ధాన్ని చేయడానికి వెళ్తూ ఉండగా యాజకులు దగ్గరికి వచ్చినప్పుడు యాజకులు బలపరచాలి, యాజకులు వారి దీవించాలి, యాజకులు ఆశ్రయించాలి. యాజకులు వారిని యుద్ధంలో ఆ మనుషులను చూసినప్పుడు భయపడవద్దు, మీ హృదయాలు జంకనియొద్దు, వనకొద్దు, వారి ముఖాలు చూసి మీరు బెదరొద్దు. ఎందుకంటే నీ దేవుడు వారితో యుద్ధం చేసి మీరు కాదు. అవి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఒక విషయం చాలా చాలా ఖండితమది, చాలా గుర్తు పెట్టుకోండి. యుద్ధం చేసేది మాత్రం మీరు కాదు, మీ దేవుడని యెహోవా యుద్ధం చేస్తున్నాయి. కాబట్టి మీరు వాళ్ళని చూసి బెదరొద్దు, భయపడొద్దు, వనకొద్దు, జంకొద్దు. ఆ తర్వాత మరలా ఆయన చెప్తున్నాడుగా, ప్రజల మధ్యలోకి వెళ్ళి నాయకులు వెళ్ళి ఆ ప్రజల మధ్యలో యుద్ధానికి వెళ్ళిన యుద్ధశూరుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు కదా. వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకుంటే
క్రొత్త ఇల్లు ఎవరైనా కట్టుకుంటే, ఆ కట్టుకొని గృహప్రవేశం చేయకుండా ఉంటే, ఆ యుద్ధంలో పాలుపొందులు పొందకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. యుద్ధంలో ఆయన చనిపోయాడనుకో, మా ఇంట్లో వేరే వాడొస్తాడు. అలా కాదు. మీ ఇంట్లో మీరు మీరు మీ ఇంట్లో మీరు శుభ్రంగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నాడు కదా! ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తినగలివాడు ఎవడనున్నాడు వెనక్కెళ్ళాడంటే వెనక్కెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ తర్వాత స్త్రీని ప్రదానం చేసుకొని పెళ్లి చేసుకోకుండా ఇంకా పెళ్లి కోసం సిద్ధపడుతున్నా అంటే వాడు కూడా వెనక్కెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నాడు. ఇంకో మాట చెప్తూ భయపడుతూ జంకుతూ ఉన్నవాడు మెత్తని గుండె గలవాడు ఎవడైనా ఉంటే వాడు కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వీళ్ళందరిలో కల్లా మెత్తని గుండె గలవాడు ఏంటంటే వాడు పోవడమే కాకుండా వాడు బలహీన పడడమే కాకుండా పక్కన ఉన్నవాడు కూడా బలహీనపరుస్తాడు. పక్కన ఉన్నవాడు కూడా వెనక్కి లాగుతా ఉంటాడు. ఆ యుద్ధంలో ధైర్యపరిచే వాళ్ళు కావాలి గాని, బాధలు, శ్రమలు, ఇబ్బందులుంటే వాళ్ళు మనకి భరోసా ఇచ్చేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు ఉంటే మనిషి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. వెనక్కి లాగేవాళ్ళు సతికిలబడి చేసేవాళ్ళు వాళ్ళు గనక మన పక్కన ఉన్నారనుకో, మనం ఇంకా డేలా పడిపోయి, ఇంకా బాధపడిపోయి, ఇక జీవితం అంతా ఏం లేదు. ఇంకేం నాకు కనబడట్లేదు. జీవితాన్ని ముగించే పరిస్థితులు ఎన్నో రావడానికి అవకాశం ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు కదా! యుద్ధంలో భయపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ వెనక్కి పంపించేసేయమని చెప్పాడు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను దగ్గర అదే మాట మాట్లాడుతున్నాడు. గిద్యోను దగ్గర అదే మాట మాట్లాడుతూ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా! వీరు యుద్ధం చేసి యుద్ధమంతా మా శక్తి సామర్థ్యాల వల్ల మేము గెలిచాము అని అనుకుంటారేమో. వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల కాదు గాని నా కృప వల్లనే గెలుస్తారు. అయితే అక్కడ చేయవలసిందల్లా కూడా ఎవరైతే భయపడి వణుకుతున్నారో వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించామన్నప్పుడు దాదాపు 24,000 మంది వెనక్కి వచ్చేసారు. యుద్ధానికి భయపడి అక్కడున్న మనుషులను చూసి ఇసుక రేణువులంత విస్తారమైన జనాన్ని చూసి భయపడి వెనక్కి వచ్చేసారు. చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు భయపడవద్దు అన్నారు. కానీ వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. మనం కూడా దేవుడు భయపడవద్దు ప్రతిరోజు ఆయన మాట్లాడతాడు. కానీ మనం కూడా భయపడుతూ ఉంటే దేవుడు మనతో ఉంచుకున్న వారు కాదు. దేవుడు మన దగ్గర ఉన్నవాడు కాదు. అంటే లోకమును మనం ఎక్కువగా చూస్తున్నాము. దేవుణ్ణి ఎక్కువగా దూరంగా ఉంటున్నాం. దేవునికి దగ్గరగా ఉండాలి. లోకానికి దూరంగా ఉండాలి. దేవుడు ధైర్యపరిచేవాడు. దేవుడు బలపరిచేవాడు. బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి పరిస్థితులైనా యుద్ధం చేసేది మాత్రం ఆయనే. ఆయన యుద్ధం చేయగా మనకి దీవెన ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆయన యుద్ధం చేయగా శత్రువు మీద జయం అనేది వస్తుంది. శత్రువుతో యుద్ధం చేసి ఓడించేది ఆయనే. తర్వాత 10వ వచనంలో యుద్ధం చేయుటకు మీరొక పురం మీదకి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయబారమును పంపవలను. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా! ఏ పురం మీదకి యుద్ధానికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళినా మీరు ముందు సమాధానం నిమిత్తం రాయబారం పంపాలి. రాయబారం దేనికోసం అంటే సమాధానం. దేవుడు సమాధానానికి పాత్రుడు, సమాధానకర్త. ఆ సమాధానకర్త అయిన దేవుడు ముందు వెళ్ళి సమాధాన పడ్డానికే ముందు చెప్పమని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతా ఉంటే ఆ జనులు గనక ఒప్పుకోకపోతే అప్పుడు యుద్ధం. ఈ జనులు ఒప్పుకోరు. దేవుడితో సమాధాన పడ్డానికి ఎంతైనా సరే వాళ్ళ పోరాటం, వాళ్ళు ఆరాటం ఈనాడు ఆగదో అటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా! మీరు రాయబారం పంపవలను సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములో తెరిచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది నీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాన్ని ముట్టడి వేడి. యుద్ధమే మంచిదని ఎంచి ఎడల దాన్ని ముట్టడి వేడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలో మగవారినందరినీ కత్తివాత హతము చేయవలను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను ఆ పురములో ఉన్నది యావత్తు దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. నీ జనముల పురముల్లో గాని నీకు బహుదూరంగా ఉండిన నీ సమస్త పురములోనే గాని ఇలాగు చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చున్న నీ జనముల పురముల్లో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు. నీ జనములో పురములు గాక నీకు బహుదూరముగా నుండిన సమస్త పురములో మాత్రమే ఇలాగు చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా ఇచ్చున్న ఈ జనముల్లో పురములలో ఊపిరి గల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమ్మోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హెబ్బీయులు, యెబూసీయులు అను వారు తమ దేవతల విషయమైన చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము
చేయుటకు వారు మీకు నేర్పినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారిని నిర్మూలము చేయవలను. హల్లెలూయా. అది స్త్రీలు కానీ అలాగే చిన్నవారు కానీ వారు ఉంటే వారిని బ్రతకనండి, వారిని మీకోసం తీసుకురండి అంటున్నాడు. ఇక్కడ అంటూ మళ్ళీ చెప్తున్నారు కదా, ఎవరైనా శత్రువుల దేశాలు దూర ప్రాంతంలో ఉన్న శత్రువుల దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సమస్తమును కూడా సంహరించి రమ్మని చెబుతున్నాడు. అది పెరిజీయులు, అమ్మోనీయులు, కనానీయులు వారు ఉన్న ప్రదేశం కాబట్టి వారు ఎవరు కూడా మీ దగ్గర రావడానికి వీల్లేదు, వారు మీతో ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే వారి యొక్క ఆచారాలన్నీ కూడా మీకు నేర్పిస్తారు. మీరు ఎంతైనా బలహీనులు కాబట్టి ఆచారాల్లో మీరు పడిపోతారు. ఈ ఆచారాలు మీరు పడిపోయారనుకో వారు మీకు ఉరిగా అవుతారు. అందుకని చెప్పేసి వారిని ఎక్కడ కూడా మీరు చేయొద్దని చెప్పేసి చెప్పాడు. తర్వాత నీవు 19వ వచనం, నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికి వేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నువ్వు కొట్టకూడదు. ఏ చెట్టును తినదగిన ఫలములు ఇచ్చినవి గాని కావని నీవు ఎరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పొరములలో వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ ప్రాంతంలో యుద్ధ ప్రదేశంలో మీరు యుద్ధ ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ చెట్లను మాత్రం నరకబాకండి. ఫల వృక్షాలు ఉన్న ఆ చెట్లు నరికి మాత్రం మీరు ఎందుకంటే ఆ చెట్లు మనుషులు కాదు కదా, వాటి కీడు చేస్తే వాటికి ఇబ్బంది పెడితే దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి, అది మాత్రం మీరు చేయడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తూ దేవుడు వారికి తెలియజేస్తూ మాట్లాడుతుండగా దేవుడు చెప్పిన దాని ప్రకారం మనం చేయడం అనేది మంచిది. అక్కడ చెట్ల వృక్షాలు కానీ పరవృక్షాలు కానీ ఏ మనుషుడు ఏ జాతి కూడా చంపడానికి వీల్లేదు. అదంతా కూడా దేవుడి స్వాస్యం అనేది దేవుడు మాత్రమే కార్యాలు చేయాలి తప్ప మనం చేయడానికి లేదు. ఆయన అన్ని చూస్తాను ఉన్నాడు, ఆయన అన్ని గమనిస్తాను ఉన్నాడు. ఏది మంచో ఏది మేలో సమస్తం కూడా ఎరిగిన దేవుడు నీకు నాకు తోడే ఉండగా, అలాగే ఆ విధంగానే తోడే ఉన్న దేవుడు మనకు సకల కార్యాల్లో సహాయం చేస్తూ ఉండగా ఈ మనుషుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగే అనుభవంలో మనందరం కూడా ఉందుము గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవుడా, మహోన్నతుడా, గొప్పవాడ, జీవం గలైసే స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందిన దైవమా మీకు వందనాలు. దేవుడా మీకు వందనాలు. ప్రభా, రాజ్య రక్షక, మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. కృపతో నిబుద్ధి సహాయ నడిపించి నడిపించి మీరే మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు. అయా వాక్యం చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశించి మీరే మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా 2 వందనాలు.